నమస్తే. ఆపరేషన్ కగార్ పేరుతో డైలీ ఎన్‌కౌంటర్స్ జరుగుతున్నాయి. అందులో చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, వృద్ధులని చూడకుండా ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తున్నారు అని చెప్పేసి ఇటు విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీలు, లెఫ్ట్ పార్టీలు ఇవన్నీ కూడా అభిప్రాయపడతా ఉన్న పరిస్థితి. ఎందుకంటే మనం రీసెంట్‌గా జరిగిన ఎన్‌కౌంటర్‌లు కూడా చూడొచ్చు మనం. 70 సంవత్సరాలు, 60 సంవత్సరాల వృద్ధులు చనిపోయారు. అండ్ అలాగే ఒక చిన్న పాప 6 నెలల పసి పాపను కూడా ఏ విధంగా చంపుతారు? మీకు మానవత్వం లేదా? అసలు కనికరిస్తలేరా? అని చెప్పేసి ఈ విధంగా అన్నీ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మాట్లాడదాం ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. పీడీఎస్‌యు ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ మౌనిక గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం. అంటే ఎట్లో గూడా వచ్చి ఆపరేషన్ కగార్ అనేది మీరు ఎన్ని సార్లు ఇటు వామపక్ష పార్టీలు కావచ్చు, అన్ని విద్యార్థి సంఘాలు అన్నీ చెప్తున్నా సరే ఆపట్లేదు కేంద్రం. ఇంకోవైపు పెద్దోళ్ళని, చిన్నోళ్ళని తేడా లేకుండా కూడా అందరిని అంతమొందిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? అంటే బీజేపీ ప్రభుత్వం రాచరిక పోకడలని ఇంకా కొనసాగిద్దామని అనుకుంటుందండి. హ్మ్. మావోయిస్టులను అంతం చేస్తామనేసి చెప్తున్నారు. హ్మ్. మరి అదే 6 నెలల పాప మావోయిస్టా అనేసి బీజేపీ ప్రభుత్వాన్ని మన తెలంగాణ స్టేట్‌లో ఉన్న కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ లాంటి వాళ్ళని మేము అడుగుతున్నాము. హ్మ్. 6 నెలల పాప గన్ను బట్టిందా అండి? గన్ను బట్టి అడవుల నుంచి వచ్చినంక చంపిల్లా? లేకపోతే పోతదన్న భయంతో ముందు చంపిల్లా? అనేది కూడా మేము అడుగుతున్నాము. హ్మ్. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా చంపుతున్నారండి. హ్మ్. నిజంగా ఎంత బాధ అంటే చెప్పలేం, వర్ణించలేం. ఏందంటే ఇట్లా పండబెట్టి హ్మ్. సైనికులు అనేవాళ్ళు, సీఆర్‌పీఎఫ్ వాళ్ళు గన్నులెక్కుబెట్టి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. వీర తిలకాలు దిద్దుతున్నారు. హ్మ్. అంటే మన దేశ పౌరులను దేశ పౌరులే చంపితే వీర తిలకాలా? హ్మ్. మరి అలాంటిది మన దేశాన్ని ఆక్యుపై చేసుకుంటున్న ఇటు చైనా గాని, ఇటు పాకిస్తాన్‌తో ఏ యుద్ధాలు చేసి మీరు ఇవి జరుపుకుంటున్నారనేసి అడుగుతున్నా. హ్మ్. అంటే ఇటు సంబంధించి మీరన్నట్టు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి తీసుకొస్తున్నాం. అలాగంటే టెర్రరిస్ట్‌లకు సంబంధించి ఆపరేషన్ సింధూర్ అండ్ తెలంగాణలో అంటే నక్సలైట్‌లకేమో ఆపరేషన్ కగార్ అని చెప్పి ఈ విధంగా జరుపుతున్నామని చెప్పేసి చెప్తారు కదా! సరే, సింధూర్‌ని ఎవరాపమన్నారండి? దేశ ప్రజలు గోరుకున్నారా? ఆర్మీ వాళ్ళు గోరుకున్నారా? మీ ప్రభుత్వం గోరుకున్నదా? హ్మ్. ఒక పక్క పాకిస్తానే జెప్పింది. మేమేం ఆపరేషన్ సీజ్‌కు మేము పిలుపునివ్వలే. వాళ్ళే మా సీజ్ దగ్గరకొచ్చిళ్ళని ఫైర్ కింద అవును. సీజ్ ఫైర్‌కొచ్చిళ్ళని జెప్పేసి హ్మ్. అంటున్నారు. హ్మ్. అలాంటప్పుడు ఎక్కడికో బోయి వాడిని బతిలాడుకుంటున్నావు. ఇక్కడున్న వాళ్ళు మేము చర్చలకు సిద్ధంరా నాయనా అంటే నువ్వెందుకు కనికరించడం గాదు. హ్మ్. ఎందుకు ఆలోచించట్లేవు? హ్మ్. ఎక్కడో బోయి పాకిస్తానోనితోటి కాలు బట్టి, ఏళ్ళు బట్టి మేము సీజ్ ఫైర్‌కు సిద్ధమున్నామనేసి ప్రకటించుకున్నావు. హ్మ్. సిగ్గుండాలి కొంచెమైనా ఈ హ్మ్. ప్రభుత్వానికి. హ్మ్. వాళ్ళే జెప్పుకుంటున్నారు. శత్రుదేశం చెప్పుకున్నారు. మేము సీజ్ ఫైర్‌లో ఏం లేవు. మేము యుద్ధం కంటిన్యూ చేస్తామన్నా గూడా వాళ్ళే యుద్ధాన్ని ఆపమని జెప్పుకున్నారు అంటున్నారు. హ్మ్. ఈడ వీళ్ళు 3, 4 సార్లు లేఖలు రాసి మేము సిద్ధమండి, చర్చలకు సిద్ధమండి అని జెప్తున్నా చర్చలు లేవు, గిర్చలు లేవు అని అల్టిమేటం జారీ జేస్తున్నారు. హ్మ్. దేనికి అల్టిమేటం హ్మ్. జారీ జేస్తున్నారు? హ్మ్. ఆ! ఈ మావోయిస్టులు దేనికి వాళ్ళు అగైనిస్ట్‌గా పోరాటం జేస్తున్నారు? మీ ఆస్తులివ్వమని పోరాటం జేస్తున్నారా? హ్మ్. లేపోతే ఈ అమాయక ప్రజలను చంపేస్తున్నారనేసి మీరు వీళ్ళ మీద ఆపరేషను కగారు అంటే ప్రకటించిల్లా? అమాయక ప్రజలైన ఆదివాసులని ఇన్ఫార్మర్‌ల పేరుతో చంపుతున్నారు. అలాగే అమాయక ప్రజలైన పోలీస్ అధికారులను వాళ్ళు చంపుతున్నారు ఏరియాలోకొస్తే. డెవలప్‌మెంట్ గానిస్తలేరు ఈ ఆదివాసులు అని చెప్పేసి గూడా చెప్తా ఉన్నారు. ఇదే డెవలప్ గురించి మాట్లాడే ఈ బీజేపీ ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రభుత్వమే ఉంది. మరి ఇన్ని సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలల్ల లేని ఈ యొక్క ఆపరేషన్ కగార్, కర్రెగుట్ట అనేది ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చిల్లు? ఇప్పుడే ఈ అభివృద్ధి ఎందుకు గుర్తుకొచ్చింది? హ్మ్. ఎందుకు గుర్తుకొచ్చిందంటే అక్కడున్న నిక్షేపాలను దోచుకోవాలంటే అక్కడున్న ఆదివాసులను ఎల్లగొట్టాలి. హ్మ్. నెక్స్ట్ అదొకటి ఏజెన్సీ ప్రాంతము, నెక్స్ట్ నక్సలైట్ ప్రభావ ప్రాంతం కాబట్టి వాళ్ళ పేరుతోటి చెప్పి ఆదివాసీలను గూడా చంపుతున్నారు. ఆ చిన్న పాప ఆదివాసీ పాప. హ్మ్. ఆ పాప గూడా నక్సలైట్ అనే ముద్ర ఏసినట్టే ఉన్నారిప్పుడింకా. హ్మ్. కాబట్టి వాళ్ళ ప్రధాన ఎజెండా ఏంది? అభివృద్ధి గాదు. హ్మ్. అక్కడున్న ఆ యురేనియం లాంటి, బాక్సైడ్ లాంటి, ఇనుము లాంటి ఖనిజాలను దోసుకొని అదాని, అంబానీలకు దోచిపెట్టాలి గాబట్టి హ్మ్. ఆపరేషన్ కగారొచ్చింది. హ్మ్. అంటే 10 సంవత్సరాలకి ఏం జేసిర్రని ఇదే క్వెషన్ మేము బీజేపీ పార్టీకేమంటే అంటే అన్నీ ఒకేసారి రావు గదా! డెవలప్‌మెంట్ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఆర్టికల్ 370 రద్దు జేసడము, లేకపోతే ఎన్ఐఏ, సీఏ అవి తీసుకొచ్చడము. ఈ విధంగా ఒకటి వక్ఫ్‌కి సంబంధించి. ఇప్పుడేమో ఆపరేషన్ కగార్ ఇట్లా ఒకటి చేసుకుంటూ వస్తున్నామని చెప్పి బీజేపీ పార్టీ నాయకులంటారు. సరే అండి. ఒక్కటొక్కటి చేసుకుంటూ ఒస్తున్నాము. అన్నీ ఒకేసారి కావు అంటున్నారు. హ్మ్. మరి ఆ ఒకటిలోనే ఈ మావోయిస్టులే ప్రధానంగా ఇప్పుడే ఎందుకు తీసుకోవాల్సొచ్చింది? హ్మ్. నిరుద్యోగం లేదా? హ్మ్. పేదరికం లేదా? హ్మ్. లేదంటే మన దేశాన్ని రోజు రోజుకు ఆక్యుపై చేసుకుంటున్న ఉగ్రదాడి అనేది మెయిన్ గదా మనకి. హ్మ్. ఎప్పుడు ఎటు నుంచి ఉగ్రదాడి జరుగుద్దో అని భయంతోటి బ్రతుకుతున్న కాశ్మీర్ ప్రజలు గదా! హ్మ్. మరి అలాంటిది ఒక స్టెప్ మీరు ముందుకు తీసుకోవాలి గానీ, హ్మ్. ఎక్కడో ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నది. పాకిస్తాన్‌కి దగ్గరలో గూడా లేదు. అలాంటప్పుడు ఈ ఆపరేషన్ కగారే మెయిన్ తీసుకోవాల్సిందేముంది? హ్మ్. ఎన్నో ప్రాంతాలు ఇప్పటికి కరెంట్ లేక, రోడ్డు ఫెసిలిటీస్ లేకుంటున్నాయి. హ్మ్. అవి డెవలప్ జేయండి. హ్మ్.
అంటే అవి వేయనీకి పోతే ఆదివాసీ గూడాలలో అవి వేయనీకి పోతేనే ఆదివాసులు నక్సలైట్లందరూ ఈ అధికారులను చంపేస్తున్నారు అని చెప్పి బీజేపీ. కాదండి. వాళ్ళు పేద ప్రజలకు భూమి గావాలి, భుక్తి గావాలి, నెక్స్ట్ వాళ్ళకి సమాజంలో వాళ్ళకంటూ ఒక హక్కులు గావాలని కొట్లాడే వాళ్ళు, హ్మ్. వీళ్ళు అభివృద్ధి చేస్తా అంటే వద్దంటారా అండి? హ్మ్. వాళ్ళే గదా! అరే బాబు మీరు ప్రజలకు, పేద ప్రజలకు ఇస్తా అన్న హామీలను నెరవేరిస్తే మేమే స్వచ్ఛందంగా వచ్చి అందులో కలుస్తామని జెప్పేసి అంటున్నారు. హ్మ్. మీరు అలాంటి చర్యలు చేయనందుకే వాళ్ళు గన్ను బట్టి అడవులోకి పోయే సిట్యుయేషన్ వచ్చిందిప్పుడు. హ్మ్. మరి వాళ్ళెట్లా అభివృద్ధికి ఆటంకపడుతున్నారు? హ్మ్. వాళ్ళే గదా! అభివృద్ధి జేయండి. మొన్న మన మన తెలంగాణలోనే కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీల పథకం అమలు చేస్తే ఆహ్, వాళ్ళెవరు మావోయిస్టులు వాళ్ళు లేఖ రాసిల్లు. హ్మ్. మీ దగ్గర బడ్జెట్ లేదంటున్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తున్నారు. హ్మ్. సరే అమలు చేయండి. అమలు చేయని పక్షంలో మావోయిస్టులం అనే వాళ్ళని ప్రశ్నిస్తామని లేఖ రాసిల్లు. హ్మ్. ఇది అందరికీ తెలిసిన విషయం. హ్మ్. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చమనేసి చెప్తున్నారే తప్ప హ్మ్. అభివృద్ధికి అడ్డుపడతామనేసి ఎక్కడ చెప్పలేదే. హ్మ్. మరి వీళ్ళ దృష్టిలో అభివృద్ధికి అడ్డుపడడం ఏందంటే అక్కడున్న నిక్షేపాలను, అక్కడున్న యురేనియం లాంటి వాటిని తవ్విదీసి అదాని, అంబానీలకు చేరవేయాలి. అది అభివృద్ధి గాబట్టి అడ్డుపడుతున్నారు నిజంగానే. హ్మ్. సో ఫైనల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు విద్యార్థి నాయకులుగా? సో ఏం చెప్పాలి? ఎందుకంటే విద్యార్థి ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక పొలిటికల్ సైన్స్ చదివి విద్యార్థిని చనిపోయింది. అలాగే ఇంజినీరింగ్‌కి సంబంధించి అదే లంబాల కేశవరావు వాళ్ళు కూడా ఇంజినీరింగ్ అంటే అప్పట్లో ఇప్పుడు ఎన్‌ఐటీ పరంగా అప్పట్లో ఈ చదువులు అంటే ఈ విధంగా అంటే చాలా మంది విద్యావేత్తలు అనుకోవచ్చు మనం వాళ్ళని ఇక్కడ మేధో సంబంధం ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, ఇంటలెక్చువల్ అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఇంట్లో నక్సలైట్లకు భావజాలానికి వెళ్లి చనిపోవడం అని ఏమంటారు ఫైనల్‌గా? అంటే ఇంత గొప్ప గొప్ప యూనివర్సిటీ ఉస్మానియా అంటే గొప్ప పేరున్న యూనివర్సిటీ. అవును. అందులోంచి విజయలక్ష్మి అనే అమ్మాయి అడవి బాట పట్టింది అంటే ఇక్కడ ఎంతో జ్ఞానం నేర్చుకొని బయటికెళ్ళి మన వంతుగా ప్రశ్నించాలి. లేదంటే మన వంతుగా సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఆమె బయటికెళ్ళింది. హ్మ్. ఆ ఆలోచనకు తగ్గట్టు ఈ సమాజం లేదు. ఈ సమాజంలో ఉన్న నాయకులు ఆమెను ఉంచలేదు కాబట్టి ఆమె అడవి బాట పట్టి ఈరోజు అమరురాలయ్యింది. హ్మ్. ఆమెను గాని, కేశవరావు గారిని చంపేసామని వాళ్ళనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఇంకా వస్తున్నాయని మేమనుకుంటున్నాం. థాంక్ యూ మేడం. కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీల పథకం అమలు చేస్తే ఆహ్, వాళ్ళెవరు మావోయిస్టులు వాళ్ళు లేఖ రాసిల్లు. హ్మ్. మీ దగ్గర బడ్జెట్ లేదంటున్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తున్నారు. హ్మ్. సరే అమలు చేయండి. అమలు చేయని పక్షంలో మావోయిస్టులం అనే వాళ్ళని ప్రశ్నిస్తామని లేఖ రాసిల్లు. హ్మ్. ఇది అందరికీ తెలిసిన విషయం. హ్మ్. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చమనేసి చెప్తున్నారే తప్ప హ్మ్. అభివృద్ధికి అడ్డుపడతామనేసి ఎక్కడ చెప్పలేదే. హ్మ్. మరి వీళ్ళ దృష్టిలో అభివృద్ధికి అడ్డుపడడం ఏందంటే అక్కడున్న నిక్షేపాలను, అక్కడున్న యురేనియం లాంటి వాటిని తవ్విదీసి అదాని, అంబానీలకు చేరవేయాలి. అది అభివృద్ధి గాబట్టి అడ్డుపడుతున్నారు నిజంగానే. హ్మ్. సో ఫైనల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు విద్యార్థి నాయకులుగా? సో ఏం చెప్పాలి? ఎందుకంటే విద్యార్థి ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక పొలిటికల్ సైన్స్ చదివి విద్యార్థిని చనిపోయింది. అలాగే ఇంజినీరింగ్‌కి సంబంధించి అదే లంబాల కేశవరావు వాళ్ళు కూడా ఇంజినీరింగ్ అంటే అప్పట్లో ఇప్పుడు ఎన్‌ఐటీ పరంగా అప్పట్లో ఈ చదువులు అంటే ఈ విధంగా అంటే చాలా మంది విద్యావేత్తలు అనుకోవచ్చు మనం వాళ్ళని ఇక్కడ మేధో సంబంధం ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, ఇంటలెక్చువల్ అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఇంట్లో నక్సలైట్లకు భావజాలానికి వెళ్లి చనిపోవడం అని ఏమంటారు ఫైనల్‌గా? అంటే ఇంత గొప్ప గొప్ప యూనివర్సిటీ ఉస్మానియా అంటే గొప్ప పేరున్న యూనివర్సిటీ. అవును. అందులోంచి విజయలక్ష్మి అనే అమ్మాయి అడవి బాట పట్టింది అంటే ఇక్కడ ఎంతో జ్ఞానం నేర్చుకొని బయటికెళ్ళి మన వంతుగా ప్రశ్నించాలి. లేదంటే మన వంతుగా సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఆమె బయటికెళ్ళింది. హ్మ్. ఆ ఆలోచనకు తగ్గట్టు ఈ సమాజం లేదు. ఈ సమాజంలో ఉన్న నాయకులు ఆమెను ఉంచలేదు కాబట్టి ఆమె అడవి బాట పట్టి ఈరోజు అమరురాలయ్యింది. హ్మ్. ఆమెను గాని, కేశవరావు గారిని చంపేసామని వాళ్ళనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఇంకా వస్తున్నాయని మేమనుకుంటున్నాం. థాంక్ యూ మేడం.